ఇన్నాళ్ళు భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉండి క్రియాశీల రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలేంటి, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఏంటి అనే అంశాలు తెలియజేసేందుకు చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. సో ఒక రకంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ ద పార్టీ అన్నట్టు ఉండేది. పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. సరే బ్యాడ్ లక్ అనుకోండి కొన్ని సందర్భాల్లో, అంటే నెక్స్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించకపోయినప్పుడు పార్టీకి మీరు ఏ రకంగా సేవ చేయాలో ఆ రకంగా చేస్తూ వచ్చారు. సో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు, కారణం ఏంటి? కారణం అంటే ఒకటే, నేను టీఆర్ఎస్ పార్టీలో మీరు అంటుండ్రు, నేను కూడా చాలా సిన్సియర్గా ఎలాంటి అంటే పార్టీకి నష్టం వచ్చేది కాకుండా ప్రజలకు మేలు చేసేది ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను నిబద్ధతతోటి నేను చేశాను. నన్ను పార్టీలో అయినా, నేను కాంటాక్ట్ చేసిన కాన్స్టిట్యున్సీలో అయినా, లేకుంటే నాకు ఏ ఏరియాలో కూడా నాకు అసైన్మెంట్ ఇచ్చినా కూడా దాన్ని సక్రమంగా అందరికీ నచ్చే విధంగా, పార్టీకి మేలు జరిగే విధంగా నేను పనిచేశాను. ఇన్ని చేసిన తర్వాత కూడా టీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ అధినేత జనరల్గా ఎవరైతే ఒక నిజంగా పార్టీకి పనిచేసే వాళ్ళను, ఒక న్యాయంగా ధర్మంగా ఉండే వాళ్ళను, క్యారెక్టర్ ఉన్న వాళ్ళను ఆయన పెద్దగా పట్టించుకుంటారని నాకు అనిపించలేదు. మీరు చూడండి, నేను ఫస్ట్ టైం ఓడిపోయా. నా కాన్స్టిట్యున్సీ కాదు అది, ఇబ్రాహీంపట్నం, నా డిస్టిక్ కాదు, కొత్తగా పోయా. నిజంగా చెప్పాలంటే నేను బీఆర్ఎస్ అనేది అంతవరకు నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. అప్పుడు మరి వారు పిలిచినప్పుడు ఎందుకు పోయానంటే నాకు తెలంగాణ అంటే కొద్దిగా ప్రేమ ఎక్కువ. సో నేను అనుకున్నా టీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేసిన తెలంగాణ పార్టీ, సో దాంట్లో చేస్తే నాకు తృప్తి ఉంటుంది, పార్టీ కూడా నేను సేవ చేసినట్టు పోయాను. ఓడిపోయిన తర్వాత కొత్త ఆయన వచ్చాడు. 1 ఇయర్లో నేను చేసిన సేవలు మీరు ఎవరైనా అడగండి. ఇబ్రాహీంపట్నంలో నేను చాలా సిన్సియర్గా పార్టీకి బలోపేతం కోసం నేను పెద్ద ఎత్తున పనిచేశాను. ప్రతి కార్యకర్తను, ప్రతి ఊరు, ప్రతి తండ. ఇబ్రాహీంపట్నము బేసికల్లీ అది ఒక రూరల్ సిటీకి దగ్గర ఉన్నా కూడా రూరల్ ఏరియా ఎక్కున్నది, ట్రైబల్ ఏరియా ఎక్కున్నది. సో ట్రైబల్ విలేజ్, నేను పోని విలేజ్ లేదండి. నేను ఆ విధంగా పనిచేసినా కూడా మరి గుర్తించలేదంటే మీరే చెప్పండి. సార్ వాళ్ళు అంటారు, మేము ఫస్ట్ టికెట్ ఇచ్చాం కదా, టికెట్ ఇచ్చి పోటీ చేయించాము, ఇంకేం కావాలి. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చాడు, ఆయన మేము పార్టీలోకి తీసుకున్నాము, ఆయనకు అకామిడేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా అని చెప్తూ వస్తుంటారు. మరి ఒక రకంగా చూస్తే కరెక్టే అనిపిస్తుంది. నేను దానికి నేను చేస్తలేను కదా. ఆ విధంగానే అది చెప్పినందుకే నేను ఆ ఎమ్మెల్యే గెలిచేదానికి నేను పార్టీ నుంచి పోలేదు. వేరే పార్టీలు నాకు ఎంతోమంది ఆఫర్ చేశారు, నేషనల్ పార్టీలు, రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఆఫర్ చేశారు. కానీ నేను పోలే. ఏమనుకున్నా, మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో నాకు ఒకసారి టికెట్ ఇచ్చారు, నేను ఓడిపోగానే మనం పోవద్దు, పార్టీకి పనిచేయాలి. ఆ విధంగా నేను చేసినప్పుడు ఎంతోమందికి ఎన్నో అవకాశాలు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు పార్టీలు ఎందుకుంటాడు, తను ప్రజలకు సేవ చేయాలి. నేను నా సొంతంగా కూడా నేను పెద్ద ఎత్తున చేశాను. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున చేశాను. కానీ ఇంకా నేను ఎక్కువ చేయాలనుకొని న్యాచురల్గా అనుకుంటాను కదా. అలాంటప్పుడు మరి ఎప్పుడైనా వేరే అవకాశాలు ఇవ్వాలి కదా. ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అయినా చెప్పాలి కదా. ఇవ్వండి, అది ఓకే బై, ఎంతోమంది నాకంటే హేమాహేమీలు ఉండొచ్చు, నేను దానికి డినే చేస్తలేను. మరి ఇవ్వనందుకు నీకు ఇస్తలేను, నీకు ఇస్తాను, నీవు ఇంకా నీ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకుంటే నీదో ఈ తప్పులు ఉన్నాయి. అలాంటి లేకుండా నా ఇష్టం. మీరు అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన సెకండ్, ఆయన వచ్చాడు, గెలిచాడు. ఎంతతోటి గెలిచాడు? 350 ఓట్లతోటి గెలిచాడు. మరి పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభ మా ఇబ్రాహీంపట్నంలో జరిగింది. ఎంత 30,000తోటి గెలవాలి, 300తోటి గెలిచాడు కదా. అదే నేను ఎగనైజ్ చేస్తే మిగతా ఎమ్మెల్యే లాగా ఆయన గెలిచేవాడని చెప్పండి, అదైనా గ్రహించాలి కదా. దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అన్నాడు నాతోటి, నీవు మాట ఇచ్చిన ప్రకారం నువ్వు పనిచేశావు, నీలాంటి వాళ్ళు ఉండు అరుదని చెప్పాడు. అంటే నాలాంటి వాళ్ళు అంత నిక్కచ్చిగా, నిజంగా, నిజాయితీగా పనిచేసే వాళ్ళను మీరు గుర్తించరా? సో అది బాగానే ఉంది. ఇప్పుడు అంటారు, మీరు గతంలో ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు, తర్వాత మీరు పార్టీకి ఉపయోగపడే విధంగా పనిచేశారు. సో ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఉన్నోళ్ళు బాగానే ఉన్నాడు, ఉన్నోళ్ళు పార్టీని యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి అవసరం తీరింది కాబట్టి వెళ్ళిపోయారు, అందుకే మళ్ళీ అధికార పార్టీలో చేరారు అనే అవకాశం ఉంటుంది కదా. లాట్ ఆఫ్ స్కోప్ అనే ఛాన్స్ 100% ఉంటుంది. అయితే చూడండి, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు పార్టీ పవర్లో ఉన్నది. నేను పవర్లో ఉన్న పార్టీలో నేను ఉండి వచ్చాను, పవర్లో లేని పార్టీకి నేను రాలేదు.
రెండవది ఇక్కడ కూడా పవర్లో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం స్టార్ట్ చేశారు. పవర్ కంటే ముందట ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి వచ్చి టికెట్ తీసుకున్నారు. నాకు టికెట్ దొరకపోనా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ, కానీ నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు అప్పుడు. ఏమని? నీవు షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్, ఆ యొక్క ఎమ్మెల్యే గారిని గెలిపించాలి, పార్టీని కోఆర్డినేట్ చేయాలి. నేను ఆ పనిని వదిలిపెట్టి బయటికి రాలేదు. ఏదైనా యుద్ధానికి పోయేటప్పుడు యుద్ధ భూమిలో ఒక సైనికుడు మధ్యన వదిలిపెట్టి రాడు కదా. సో ఆ విధంగా నేను చేశాను. నేను అనేది ఏంటంటే సార్, మిమ్మల్ని ఒక పార్టీ ఒక ఇన్ఛార్జ్గా ఇచ్చారు అంటేనే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మీకు ఈసారి ఇబ్రహీంపట్నం టికెట్ కానీ మీరు కోరిన టికెట్ కానీ ఇవ్వట్లేదు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది మీకు. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది. మీరు అన్నట్టు షేర్లింగంపల్లిలో అరకెప్పుడు గాంధీ గారిని గెలిపించారు, అది బాగానే ఉంది. నేను గెలిపించాడు కాదు, ఇన్ఛార్జ్ ఆఫ్ ద అసెంబ్లీ సెగ్మెంట్ మీ రోల్ చాలా కీలకమైన రోల్. సో దర్ ఇస్ నో డౌట్. అయితే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు పార్టీ నుంచి బయటకు వస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో ప్రయోజనం ఆశించే కాంగ్రెస్ పార్టీలోకి పోయారని చూసేవాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? కానీ నేను అంతకుముందే నా మనసు మేకప్ చేసుకున్నా. కానీ నాకు ఇచ్చిన అసైన్మెంట్ను మధ్యనే వదిలిపెట్టి రావటం మంచిది కాదు. అంతకుముందైనా నాకు అధినేత, పార్టీ అధినేత చంద్రశేఖర్ రెడ్డి నీకు ఇస్తలేదు అంటే మీకు ఇన్ఛార్జ్ కాకముందే మీకు తెలుసు అంటే యు ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ 100%. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పి మీకు ఇండికేషన్ ఉందా? కాంగ్రెస్ గెలుచుడు ఓడు కాదు, ఈయన యొక్క అధినేత యొక్క ఆ యొక్క బిహేవియరు ఆయన రిసీవ్ చేసుకునే దాని మీద. ఓడిపోడు గెలుచుడు. గెలిచి నేను 10 ఏళ్ళుంటే మీరు ప్రభుత్వంలో అడగండి, ఏ రోజు కూడా నా సొంతం పనికి నేను ఏ రోజు పోలే, ప్రజల పని కోసం పోయినా. ప్రజల పని కూడా ఏది, నిజంగా వారికి ఆ యొక్క పని అవసరం ఉంది, వారి దానికి అర్హులు అనే దానికి నేను పోయాను తప్ప ఏదో నా స్నేహితుడు ఏదో ల్యాండ్ గ్రాబ్ చేసిండు దాన్ని సెటిల్ చేసేదానికో లేకుంటే ఇంకొక ఆయన మైనింగ్ చేసి అది పోలే. నేను అసలే మీ కాన్షియన్స్లో విపరీతంగా ఉంటుంది కదా. ఏ రోజు కూడా మీరు అడగండి. ఇప్పుడు అధినేతను కూడా తెలుసుకోవాలి నేను ఏ విధంగా చేశానని. అన్నీ ఉన్నా కూడా అలాంటి మలినం అనేది నాకు అంటలేదు. మరి అలాంటిది అంటకుండా అలాంటి మనుషులు ఉన్నప్పుడు మరి మీరు గుర్తించాలి కదా. మనిషికి ఏంది ఒక రెస్పెక్ట్ అనేది కావాలి. పని చేసేదానికి, పని చేయని వాళ్ళకు రెస్పెక్ట్ ఉండదు, అది వేరు విషయం. చేసేటోళ్ళు కూడా రెస్పెక్ట్ ఏమంటే ఎవరు, ఇప్పుడు పార్టీలో ఎవరు ఒకసారి ఎంపీకు ఆయన తీసుకుంటాడు, ఒక ఫార్మా కంపెనీ నుంచి వస్తాడు, తీసుకోవచ్చా అంటే ఎందుకు తీసుకుంటూ ఫార్మా కంపెనీ? ఆయన ఏమైనా సేవ చేసిండా, పార్టీకి చేసిండా, ప్రజలు చేసిండా? ఎవరు చేయలే. ఆయన దగ్గర మనీ ఎక్కువ ఉంది. ఇంకొక ల్యాండ్ రియల్ ఎస్టేట్ అతను వస్తాడు, ఆయనకి ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకు డబ్బులు ఎక్కువ పెడతాడు. డబ్బులతోటే ప్రజలను మభ్య పెడతామను, డబ్బులతోటి గెలిస్తే మీరు పార్టీ ఒక సిస్టమ్ ఎందుకు చెప్పండి? చాలా మంది మెజారిటీ ఇండస్ట్రీస్లే కదా రాజ్యసభలన్నీ, లేదంటే రాజ్యసభ అనేది వేరు. మేమందరం అనునిత్యం ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. వారు కూడా చూస్తూ ఉన్నారు. పార్టీకి నాకు ఖమ్మంలో ఒక మండలి ఇస్తే నేను దానికి ఇన్ఛార్జ్ పోతా, మెంబర్షిప్ కోసము కాన్స్టిట్యున్సీ ఇస్తే దానికి ఇన్ఛార్జ్గా పోతా. ప్రతినిత్యం ఈ పార్టీ పని అయినా ప్రజల పని అయినా రోజు వారితో మీరు అన్నట్టుగా ఎవరైతే రియల్ ఎస్టేట్ ఎవరైతే ఫార్మా కంపెనీలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చారో వాళ్ళకి పెద్దపీట వేశారని చెప్పి మీరు అంటున్నారు. సో ఆ రకంగా చూస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు నేను తక్కువ కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఫైనాన్షియల్గా చూసినా, మీకున్న పరపతి వైద్య చూసినా మీరు వెల్ ఎనఫ్. మీకు అంటే నాకు అంత తెలియకపోయినప్పటికీ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే సమాజంలో ఒక కొంచెం మంచి స్థిరపడ్డోడే, బాగా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాడే. సో మీరు కూడా అదే కేటగిరీలోకి వస్తారు కదా. మరి మీకెందుకు రాలేకపోయిందని అంటే నేను అనేది, నేను నాకేం కావాలనే దానికే పోయాను. నేను వేరే పైరవులు చేసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తారండి? నీట్గా చేసేదానికి చేయాలి. వ్యాపారం అనేది డెఫినెట్ చేసుకోవాలి. కానీ ఎలాంటోడు ఏ విధంగా తనకేవో అక్కడ ఉన్నది, గవర్నమెంట్ తోటి పనులున్నాయి. ఈరోజు కొందరికి మన హైదరాబాద్లో 40 ఫ్లోర్ల బిల్డింగ్లు ఇచ్చారండి. హైదరాబాద్కు 40 ఫ్లోర్ల బిల్డింగ్ అవసరమా? హైదరాబాద్లో భూములు లేవా? ఇక్కడ సముద్రం ఏమైనా ఉందా? అంటే దానికి రీజనింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ముంబై లాంటి ప్రాంతాల్లో ఎప్పుడో 40 ఫ్లోర్ల, ముంబైకి ఏంటి, అక్కడ సముద్రం ఉంది. ఇక్కడ నలుదిక్కుల మీరు డెవలప్ చేయొచ్చు. ఓన్లీ గచ్చిబౌలి డెవలప్ అయితే ఎట్లా? మీరు చూడండి, ఉప్పల్ కూడా డెవలప్ కావాలి, ఇంకెక్కడైనా డెవలప్ కావాలా, అంతేనా? విజయవాడ రోడ్డు ఎప్పటి నుంచి ఉందండి? విజయవాడ రోడ్డు డెవలప్ అయిందా? సో నేను అనేది ఎవరికో లబ్ధి పొందేదానికి చేయండి. ఇప్పుడు విజయవాడ రోడ్డు అయితే హయత్ నగర్ దాటిన తర్వాత ఏం కనపడదు. ఎప్పుడు అది 30 years బ్యాక్ విజయవాడ రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు. నిజంగా చెప్పాలంటే ఆంధ్రాకు తెలంగాణకు కనెక్టివ్ రోడ్డు.
అలాంటి రోడ్డు ఏమో డెవలప్ అంటే నేను అన్నది అంటే ఏ విధంగా చేంజ్ అయింది ఇలాంటి దానివల్ల ఇది ఎట్లా హైదరాబాద్ అనేది ఎటుపోతుంది హైదరాబాద్ అనేది మనం ఎందుకు తెచ్చుకున్నాం అందరికీ గౌరవం కల్పించాలని తీసుకొచ్చుకున్నాం కదా మరి మీరు ఎవరు కల్పించారు మీ కాన్స్టిట్యున్సీ అంటే మీ పార్టీలో నేనే కాకుండా నేను ఒక్కనే కాదు ఎంతోమంది ఓడిపోయారు ప్రతి ఒక్కరు ఓడిపోతారు కదా కేసీఆర్ గారు ఓడిపోలేదా ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి గాలిలోనే ఓడిపోయింది ఆయన నేనేముంది చెప్పండి మొన్న ఒక దాంట్లో ఓడిపోయింది మొన్న అంటే ఈ గాలి కాంగ్రెస్ గాలి వచ్చింది మొన్న ఓడిపోయింది కాంగ్రెస్ గాలి నేను అనేది ఓడిపోవడం తప్పు కాదు కదా ఓడిపోయినాక నిజంగా ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడా పార్టీని వదిలిపెట్టి పోయిందా అనేది మీరు చూడాలి అంతేగాని మనము ఒక ఎగ్జామ్ రాస్తుంటామండి ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తాం సెకండ్ టైం అటెంప్ట్ ఆ విధంగా అటెంప్ట్ తప్పు కాదు కదా ఎగ్జామ్ రాసినోడు ఫెయిల్ అయ్యిందని చెప్పి నువ్వు సూసైడ్ చేసుకోమని చెప్పి అనం కదా మనం అక్కడ చిన్న మేకప్ ఉంటుందండి మీరు 2009 ఎలక్షన్స్ కనుక చూసినట్టయితే పార్టీ చాలా దారుణంగా కొంచెం దెబ్బతినింది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 18 సీట్లు ఎంతో 18 సీట్లు ఏమో వచ్చినట్టున్నాయి సో ఆ పార్టీ పరాజయానికి నాదే బాధ్యత నైతిక బాధ్యత నాదే అని చెప్పి ఇవ సబ్మిటెడ్ ఇస్ రిసిగ్నేషన్ యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ రిసిగ్నేషన్ చేస్తే సరే మళ్ళీ అందరు నాయకులందరూ వెళ్ళి ఆయనను బతిమాలి మీరైతేనే పార్టీ నడపగలరు అని చెప్పి మళ్ళీ ఒక రెజల్యూషన్ చేసి ఆయన మళ్ళీ పార్టీ అధ్యక్ష పీఠంలో సో నేను కూడా త్యాగం చేశాను అంటాడు ఆయన చెప్పమంటే అందరు నాయకులు ఎవరు పోయారు ఎవరు నాయకులు పోరు ఆయన చుట్టూనే 4 నాయకులే పోతారు ఇంకా నలుగురు నాయకులే ఉంటారు మనం నేను పార్టీలో ఉన్నా లేకున్నా ఆయన కూడా వేరే చేసుకోవాలి అక్కడున్న పార్టీ వాళ్ళు నేననేది నాలాంటి వాళ్ళు వస్తారు పోతారు కానీ పార్టీ ఏ విధంగా నడుస్తుంది అక్కడ ఎవరున్నారు చెప్పండి అధినేత కలవడు నెక్స్ట్ ఎవరు చెప్పండి సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఫోర్త్ ఎప్పుడు వాళ్ళు ఏదైనా ఇలాంటి మీటింగ్లు పెట్టాలంటే ఏదైనా ఎవరైనా ఒక ఇనాగ్రేషన్ ఉందంటే దానికే తప్ప కార్యకర్తలు నాయకులు అంటే ఇప్పుడు మనం చూసాం బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి గత ఎన్నికల్లో పరాజయం పాలైంది ఎందుకు పరాజయమైంది మమ్మల్ని ఎందుకు గెలిపించాలనే విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా కూలంకషంగా చెప్పుకుంటారు సో బయటకు ఏంటంటే అధినేత కలవడు ఏకఛత్రాధిపత్యంగా ఉంటుంది రకరకాల ఆరోపణలు ఏమున్నప్పటికీ కూడా సో బీయింగ్ ఏ ఇంటర్నల్ పర్సన్ మీరు పార్టీలో పనిచేసిన నాయకునిగా పార్టీలో పనిచేసిన వ్యక్తిగా అధిష్టానంతో కూడా కొంచెం దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిగా యాక్చువల్గా ఎక్కడ బీఆర్ఎస్కి ఓటమికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు ప్రధాన కారణము ప్రజలకు అధినేతకు సంబంధం పోయింది ప్రజలకు పార్టీకి సంబంధాలు లేవు ఏవైనా అధినేత టీవీలో చెప్తాడు మీకు ఇప్పుడు ఒక బంద్ ఇస్తున్నా దళిత బంధు బీసీ బంధు ఇంకోడో రైతు బంధు అది ఇచ్చి మీరు తీసుకోండి నాకు ఓట్లేయండి అది కాదు కావాల్సింది రెస్పెక్ట్ అనేది కావాలి లీడర్కు ఇప్పుడు ప్రజలకు అధినేతకు మధ్యన నాలాంటి లీడర్స్ ఉంటారు నాలాంటి లీడర్స్కు రెస్పెక్ట్ ఉన్నప్పుడే ప్రజలతోటి కలిసి పనిచేస్తారు అంతేగాని ప్రజలు నాకే అపాయింట్మెంట్ లేదు నేనే ప్రజల యొక్క బాగోగులను మంచి చెడ్డలను నేను మాట్లాడలేను ఏ విధంగా పార్టీ అనేది ముందుకు పోతే చెప్పండి మీరే మొదటగా అధినేతకు మరియు ప్రజలకు కనెక్షన్ అనేది కట్ అయిపోయింది దానితోటి ఎన్ని బంధువులు ఇచ్చినా ఎన్ని చేసినా కూడా ప్రజలు వేసేదానికి లేరు అది నేను మునుగోడు ఎలక్షన్లో కూడా నేను చెప్పాను 35 years కింద ఉన్న యూత్ అందరూ దే ఆర్ అగెనిస్ట్ టు అవర్ పార్టీ అని నేను చెప్పాను కేటీఆర్ గారు చెప్పాను నేను ఓపెన్గా ఇది మనం ఏదో మిగతా వాళ్ళు ఎందుకు వేస్తుందంటే ఆశ నాకు రైతు బంధు వస్తుందని ఒక బీసీకి బీసీ బంధు వస్తుందని అది ఎంతమందికి వస్తుంది అనేది ఒక ప్లానింగ్ ఉండాలి కదా మనీ రావాలి దళిత బంధు కూడా ఇవ్వాలి బీసీ బంధు ఇవ్వాలి రైతు ఎంత ఉంది మన రెవెన్యూ ఏంది ఒక ప్లానింగ్ లేకుండా నేను అందరికీ అన్నిస్తా అన్నీ ఇచ్చి మిగతా అసలు విషయాలను మర్చిపోతే అసలు మౌలిక వాటిని మర్చిపోతే ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఓటు రాల్చి పెడతాయని చెప్పి అంటే అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు నాట్ ఓన్లీ టీఆర్ఎస్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది దెర్ ఈజ్ నో డౌట్ అంటే పార్టీలు అంటే ఇవ్వాలి ప్రజలను ల్యూర్ చేయాలి ప్రజలను ఊరించాలి వాళ్ళ తద్వారా టికెట్లు పొందాలని చెప్పి అనుకుంటుంది దాంట్లో కాదు బట్ ఇక్కడ వ్యవహారం కనుక చూస్తే మీరు వ్యవహారాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్టయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి సంబంధించి మీరు అన్న కారణాలతో పాటు ఆయన అంటే అధినేత కేసీఆర్ చివరి నిమిషం వరకు మేమే గెలవబోతున్నాం ఒక స్పష్టమైనటువంటి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటున్నా అంటే ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత సంథింగ్ అరౌండ్ 3rd ఏమో వస్తే 4th ఈ వాజ్ అనౌన్స్డ్ ఫర్ ద క్యాబినెట్ మీటింగ్
సో దిస్ వాజ్ అ సిచ్యువేషన్. అంటే అంత కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా మేమే గెలుస్తామని అంటే ఏ ధైర్యం చూసుకొని ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే తెలంగాణ అప్పుడు కూడా సెంటిమెంట్స్ ఆయనకు తెలుసు తెలంగాణ అనేది వివిధ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ రావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ వివిధ పార్టీలలో ఉన్నారు. ఆయన కొంతమందితోటి యువకులను ఇంట్రెస్ట్ చేసి సెంటిమెంట్ అనేది రగిలించిండు. గట్టిగా నేనే తీసుకొస్తా, నేనే చేస్తా. 2014 ఎందుకు గెలిచిండంటారు? కాంగ్రెస్లో ఉన్న తెలంగాణవాది ఆయనకే వేసిండ్రు, కమ్యూనిస్టులో ఉన్న తెలంగాణవాది ఆయనకే వేసిండ్రు, టీడీపీలో ఉన్న తెలంగాణ కూడా ఆయనకే వేసిండు. దాంతో ఆయన గెలిచిండు. వచ్చిన దాన్ని కన్సాల్ట్ చేసుకున్నాడు. ఏ విధంగా చేసుకున్నాడు? అందరినీ తన పార్టీలు తీసుకొచ్చుకున్నాడు. న్యాచురల్గా ఒక పెద్ద లీడర్ వచ్చినప్పుడు కొంత ఓటర్స్ వస్తారు, కొంత ఆయన చేసిన పనులకు ఆయన దాంతో సెకండ్ టైం కింద మీద పడి బయటపడ్డాడు. అంతే తప్ప రియల్గా ఆయన ఫస్ట్ టర్మ్లోనే ఆయన యొక్క బిహేవియర్, ఆయన యాటిట్యూడ్, ఆయన మిగతా వాళ్ళు రిసీవ్ చేసుకునేది అనేది మెల్లమెల్లగా తెలిసిపోతుంది. తెలిసిపోయి ఓహో ఈయన అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా వాడుకుంటాడు, అవసరం తిరిగినాక ఇంకో తీరుగా మనిషి ఉంటాడు. మనకు సామెత ఉంది కదా, ఓడెక్కినప్పుడు ఏమండి ఓడమలయ్య గారు అంటారు, ఓడ దిగినాక ఏమయ్య బొడమలయ్య అని అంటారు. సో ఈ విధంగా చేసినప్పుడు న్యాచురల్గా అది చాలా మనసును బాధ పెడుతుంది లీడర్లకైనా ఎవరికైనా. దానితో అది గూడు కట్టుకొని అది బద్దలైంది. దాంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్కు 50,000, 60,000, 70,000 మెజారిటీతోటి తెలంగాణలో ఏనాడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ విధంగా గెలవలేదు. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అంత మెజారిటీ రాలే. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కూడా రాని మెజారిటీ, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు రాని మెజారిటీ ఈరోజు వచ్చిందంటే ఆయన మీద ఏ విధంగా జనంలో వ్యతిరేకత ఉందనేది మీరు చూడాలి. ఎట్లా ఉంటుందండి? అంటే ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను అంటే ఇప్పుడు అంటారు కాళేశ్వరంకు నేనే డిజైన్ చేశానని చెప్పి కేసీఆర్ అంటారు, నేనే రీఇంజనీరింగ్ చేశాను, నేనే ప్లాన్ చేశాను అంటే రకరకాల. సరే కాళేశ్వరం ఒకటని కాదు, ఒక అంశం వచ్చింది అంటే దాని ఇంకా కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆర్ గారే ఉండి చేశారు. సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఏదైనా అనౌన్స్ చేసినా, వాట్ ఎవర్ థింగ్ ఏదైనప్పటికీ కూడా హీ ఈజ్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ దట్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ అయితే మనకు కనపడేది. బీయింగ్ ఏ మీడియా పర్సన్స్ మేము కూడా అనుకునేది ఏంటంటే ఓహో ఇది కేసీఆర్ చేసినట్టున్నారులే అనేది ఒకటి అనిపించేది. బట్ ఒక సమస్య వచ్చిందంటే అక్కడ దానికి ఒక సొల్యూషన్ ఎట్లాంటి చర్చ జరుగుతుంది అనే దాన్ని మీరు ఏమైనా ఎప్పుడైనా గమనించారా? ఏదైనా ఇష్యూ ఉంది దీనిపైన దానికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో దానికి ఒక సొల్యూషన్ కావాలి. అట్లాంటి ఈ ఇంటరాక్షన్, లీడర్స్తో ఇంటరాక్షన్ కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటుంది? ఆయన దగ్గర ఇంటరాక్షన్ అనేది లేదండి. నేను అబ్జర్వ్ చేసింది ఈ 10 ఏళ్లలో ఎవరితోటి కలవడు. ఆయనకున్న నలుగురు ఆ ఇంటి మనుషులతోటి ఆయనకున్న ఐడియాలు చెప్తాడు. ఆ నలుగురు తర్వాత ఒక నలుగురు 10 మందో బయట ఉంటారు, వాళ్ళతోటి కార్యక్రమం కానిస్తాడు. అంతే తప్ప లేయర్ 1, లేయర్ 2 ఫినిష్. ఇంకోటి ఆయనకి ఎమ్మెల్యేలు అనేది లేదు, ఈ సిస్టమ్ లేదంటే నేను ఉండి నడుపుతాను అంటాడు. అంతే కదా. ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్య దాంట్లో ఒక మినిస్టర్లు ఉన్నారు. మీరు చూడండి ఏ మినిస్టర్ మాట్లాడతాడు చెప్పండి. ఒకడు హరీష్ రావు మాట్లాడతాడు. హరీష్ రావు ఆల్రౌండరా? అంటే ఏంటి అసలు? అంటే హరీష్ రావు ఎందుకు మాట్లాడాలి? ఇంకొక మినిస్టర్ ఎందుకు మాట్లాడకూడదు? ఇంకొక పార్టీ జనరల్ సెక్రటరీ ఎందుకు మాట్లాడకూడదు? పార్టీ అంటే ఏంది? ఒక కూర్పు ఉండాలి. ఆ కూర్పులో ఉంది, పేపర్ మీద ఉంది, పేపర్ మీద తప్ప. సార్ రీజనల్ పార్టీస్ అట్లాగే ఉంటాయి సార్. రీజనల్ పార్టీస్ అట్లాగే అన్నప్పుడు టీడీపీ అట్లాగే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఉంటుంది. అందుకని రీజనల్ పార్టీలు కొన్నిండే నడుస్తుంది. ఈరోజు లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ఎన్ని రోజులు నడిచింది చెప్పండి? ఎన్ని రోజులు నడిచింది? నడవలేదు కదా. రీజనల్ పార్టీ ఒక టైమింగ్ అంటే ఎందుకు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల సెంటిమెంట్ తోటి కొన్ని రోజులు నడుపుతారు. మెల్లమెల్లగా అర్థమైనాక ప్రజలు మారుతారు. మీరు పార్టీని వదిలిపెట్టిన తర్వాత నాయకులు ఎవరైనా ఫోన్ చేశారా? అంటే నేను నాకు తెలిసినంత వరకు కూడా మీరు కేటీఆర్తో బాగానే క్లోజ్గా ఉండేవాళ్ళు, హరీష్ రావుతో బాగానే క్లోజ్గా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరైనా ఫోన్ చేయడం కానీ మీరు ఎందుకు వెళ్ళారు అట్లాంటి ఏమన్నా సంప్రదింపులు ఏమైనా జరిగాయా? ఈ పార్టీలో ఎలాంటి అవి లేవండి, అన్నమాట మీకు చెప్తా ఉంటాను. ఓకే. ఈ పార్టీలో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని రోజుల నుంచి మా పార్టీ చూడరి హేమాహేముల నాయకులు మనం కొందరు తీసుకుందాం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్లో. ఆయన ఒక ఎంపీగా గెలిచి వచ్చాడు వైఎస్ఆర్లో. ఆయన ఏ విధంగా పంపినరు? ఇప్పుడు బీజేపీలోని ఒక నాయకుడు ఉన్నాడు మనకు తెలుసు. ఆయన ఏ విధంగా పంపినరు? వాళ్లకు ఎవరైనా ఎదురు మాట్లాడొద్దు, ఉంటే చాలా మీరు ఈ పార్టీ నుండే మీ అదృష్టం అనే ఒక సిస్టంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియలే. వాళ్ళకి ఏంటంటే సరే ఆ సెంటిమెంట్స్ అనేది తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండబట్టి చాలా మందికి ఉంటుంది కదా. ఇప్పుడు ఎంతోమంది పాలిటిక్స్లో ఉండరు.
5 పాలిటిక్స్లు ఉంటే 50 మంది బయట ఉంటారు. వాళ్ళందరికీ సెంటిమెంట్ అనేది వాళ్ళు తొందరగా పోదు. ఓహో, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, మనం దీనితోటే ఉన్నాం అనుకుంటాడు. కానీ మెల్లగా తర్వాత తెలుసు, అరే తెలంగాణ తెచ్చినాకనంట ఎవరిని చూస్తలేడట, ఎవరి దగ్గరికి వస్తలేడు, అసలు మందినే కలవాడు. ఇప్పుడు మీకు ప్రగతి భవన్ ఉంది, ఎవరన్నా అసలు ఏసీఎం అని ఆ విధంగా ఉంటారా చెప్పండి? మనం వైఎస్ఆర్ను చూసినాము, ఏ విధంగా జనాలు కలిసేది, ప్రతి ఒక్కరు కలిసేది, ఒక ఓటర్ కలిసేది, ఒక నాయకుడు కలిసేది, మీలాంటి ప్రెస్ వాళ్ళు కలిసేది. ఎవరైనా లోపలికి పోయి దానికి ఏమంటాడు, హరీష్ రావు మన్నా ఏదో లంకె బిందెలు ఉన్నాయన్నారు, ఏమున్నాయి ఇప్పుడు చూస్తున్నారంటే, మరి ఎందుకు చూపించలేదు, నువ్వు ఎందుకు మూసుకొని కూర్చున్నావు? అంతే కదా. ఏదైనా ఇది ప్రభుత్వం, అది నువ్వు ప్రభుత్వ అధినేతవు, ప్రభుత్వ అధినేతను కలిసేదానికి ప్రజలకు అక్కడ లేదు, ప్రజలు పోయేదానికి వీలు లేదు, నాయకులు పోయేదానికి వీలు లేదంటే ఎట్లా? అది ఏ విధంగా మనం ఎక్కడికి పోతున్నాము? ఎందుకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ? మనం నార్త్ కొరియా ఉంది కదా, నార్త్ కొరియా లాగా ఉండాలి, ఆ విధంగా అయిదాము మరి. సరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే మీకు ఏమైనా అష్యూరెన్స్, అంటే మీరు చాలా క్రియాశీలకంగా ఉన్నారు బీఆర్ఎస్లో, మిమ్మల్ని తీసుకోవడం అంటే కూడా ఏదన్నా ఎక్స్పెక్ట్ వాళ్ళ మైండ్లో కూడా ఒకటి ఉంటుంది. సో ఏమైనా మీకు ఏమైనా అష్యూరెన్స్ రావడం కానీ, మీ సేవలు ఇట్లా వాడుకుంటామని కానీ ఏమైనా చెప్పారా? డెఫినెట్ అన్నాడు, సముచిత స్థానం కల్పిస్తాము, మీ సేవలు వాడుకుంటాము. బికాజ్ నాకున్న ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్ తోడు కూడా నాకు అనుబంధం పెద్ద అవుతుంది. నేను ఖమ్మం ఇన్ఛార్జ్గా ఉన్నా, నేను ఖమ్మం ఇన్ఛార్జ్, ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉంటుంది. 2009లో ఎలక్షన్ ఇన్ఛార్జు, అంతకుముందు ఖమ్మం ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జు. సో నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, నాకున్న పరిచయాలు తెలంగాణ జిల్లాలలో, ఈవెన్ నేను గుంటూరు కూడా నేను ఇన్ఛార్జ్గా కొన్ని రోజులు ఉన్నాను. ఈ విధంగా నాకు ఉన్న అనుభవం, నాకున్న పరిచయాలతోటి కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది, కాంగ్రెస్కు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో. ఇప్పుడు ఉన్నట్టయితే మన ముంగిట కనపడుతుంది, మన ముందు కనపడుతుంది అయితే పార్లమెంట్ ఎలక్షన్స్. ఏమైనా అష్యూరెన్స్ ఉందా? అంటే మీరు సమ్వన్ సేయింగ్ దట్, అంటే ఆయనకి మంచి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఫెచ్ అవుతూ ఉంది, మల్కాజ్గిరి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు ఇస్తామన్నారో తెలియదు కానీ, బట్ దర్ ఈజ్ అ మల్కాజ్గిరి అనేది కొంచెం పాజిటివ్గా ఉంటుంది చంద్రశేఖర్ రెడ్డి గారికి అని చెప్పి అంటున్నారు. సో ఈజ్ ఇట్ ట్రూ అండి? అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఉన్నారు, వాళ్ళ దాంట్లో డిస్కషన్స్ వస్తూ ఉన్నది. నేను ఫైనల్గా తెలియని నేను ఇది ట్రూ అని నేను చెప్పలేరు కదా, బట్ డెఫినెట్లీ దే ఆర్ కన్సిడరింగ్ మై నేమ్. సరే, ఏదో విధంగా నన్ను, నా యొక్క సేవలు వాడుకోవాలని చెప్పి పార్టీ భావిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పాడు, చంద్రశేఖర్ రెడ్డి నీలాంటి కాంగ్రెస్ తోటి ఇంత పెద్ద ఎత్తున అనుబంధం ఉన్నది కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, ఈరోజు మన కాంగ్రెస్ మొత్తం కూడా ఈరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఒక దాంతో ముందుకు పోతూ ఉన్నాము. మీలాంటి వాళ్ళు వచ్చి, ఎందుకంటే మీరు యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో పనిచేసింది కాబట్టి మీరు రావాలి, మీకు తగిన గౌరవం ఇస్తాం. సో ఇప్పుడు మల్కాజ్గిరి అంటే చాలా డైమెన్షన్స్ కనపడుతూ ఉన్నాయండి, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద ప్రాధాన్యత లేదు, అంటే ప్రాతినిధ్యం లేదు కాబట్టి, సో సిటీలో లేదు కాబట్టి మల్కాజ్గిరి విల్ బి ద కీ రోల్ అంటే ఒక రకంగా అంటున్నారు, అంటే రకరకాల పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. వాళ్ళ ఈవెన్ రేవంత్ బ్రదర్ కంటెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు. మొన్న పార్టీలో చేరిన, టీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్ పేరు కూడా ఏదో పరిశీలనలో ఉన్నారని చెప్పి, అట్లాగే మైనంపల్లి హనుమంతరావు గారి పేరు, ఇట్లా రకరకాల 7-8 పేర్లు అయితే యాజ్ ఆఫ్ నౌ. అంటే డూ యూ గ్యాట్ ఎనీ క్లారిటీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ లైక్ మీరేం వరిగా వద్దు, వీఆర్ హియర్ ఫర్ యూ, మీకు మీది అకామిడేట్ చేస్తామని చెప్పి ఏమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఎంతోమంది వాళ్ళకి కావాలని అంటారు. రీజనల్ పార్టీలో సీఎంగా వాళ్ళ అధినేత ఎప్పుడు చెప్తాడో అప్పుడే బయటకు వస్తుంది. న్యాచురల్గా ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెల్ నోన్ పర్సన్స్. పార్టీకి ఈరోజు హైదరాబాద్లో మీరు అన్నట్టు కొద్దిగా పోయిన ఎలక్షన్లో పెద్దగా రిజల్ట్ రాలేదు కాబట్టి మాలాంటి సీనియర్లు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, ఎఫిలియేషన్ కాంగ్రెస్ తోటి ఉన్న వాళ్ళను తప్పక వాళ్ళు కన్సిడర్ చేసినప్పుడే వాళ్ళు అక్కడున్న ఏదైతే ఇంతదాకా స్తబ్దతగా ఉన్నారో పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా కొద్దిగా రివైవ్ అయ్యి పెద్ద ఎత్తున వాళ్ళు పార్టీ కోసం పనిచేసి పార్టీని ఏదైతే ఇప్పుడు రూరల్ ఏరియాలు, మిగతా జిల్లాలలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడిందో అదేవిధంగా హైదరాబాద్లో కూడా రేపు వచ్చే ఎలక్షన్లో మీరు మల్కాజ్గిరి యాజ్ ఎ హోల్ ఒక బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ అన్నట్టు, చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఈసారి ప్రాతినిధ్యం లేదు, అంటే మొత్తం ఒక రకంగా హైదరాబాద్ని క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ విల్ గెట్ మల్కాజ్గిరి క్లియర్గా కనపడుతోంది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ మాకు పక్కనే
సికింద్రాబాద్ ఉంది కాబట్టి ఈసారి సికింద్రాబాద్ మళ్ళీ గెలుస్తాం, పక్కన మల్కాజ్గిరి ఈసారి మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. సో అట్లాంటి డైమెన్షన్స్లో మీకేమైనా పర్టికులర్గా దిస్ ఈజ్ మై డెవలప్మెంటల్ ప్లాన్ ఈ రకంగా మెయిన్గా చూడండి అనేది ఏమన్నా ఉంది? ఈరోజు నేషనల్ పార్టీలు పార్లమెంటు ఈ యొక్క దేశానికి పార్లమెంట్ అంటే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రూల్ చేయాలా. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే చెప్పండి, ఇక్కడ లేదు, గల్లీలో లేదు, ఢిల్లీలో పోయి ఏ సీట్లు తీసుకొని పోయి ఏం చేస్తుంది? ఇప్పుడు పార్టీ అంతకుముందు ఇక్కడ ఉన్న నాయకులు ఏమనేది, మాది గల్లీల పార్టీ, మాది ఢిల్లీ నాయకులతోటి కాదు, మేము గల్లీలో ఉంటే గల్లీల ప్రజలకే పని చేస్తామని చెప్పి అన్నారు. కాబట్టి గల్లీ పార్టీకి ఢిల్లీతో పని లేదు, కాబట్టి ప్రజలు కూడా అంటున్నారు మీరు గల్లీకే ఉండాలి పోయి ఢిల్లీ దానికి అక్కర్లేదు, అందుకని మేము కాంగ్రెస్ వైపు పోతామని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రీజనల్ పార్టీకి అసలు ఎలాంటి వీరికి ప్రజల యొక్క మద్దతు ఉండదు. సో అంటే బీయింగ్ ఇంతమంది పోటీ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం, మిమ్మల్ని అంటే దిస్ ఈజ్ మై డెవలప్మెంటల్ ప్లాన్, ఇట్లా నేను వెళ్ళబోతున్నా ప్రజల ముందుకు కానీ, ఇట్లా నేను నా అధిష్టానం ముందుకు కానీ ఈ రకంగా వెళ్ళబోతున్నా అనేది మీకు ఒక కాంక్రీట్గా ప్లాన్ ఏమన్నా ఉందా? మల్కాజ్గిరి మీరు అన్నట్టు ఈరోజు 35 lakh ఓటర్స్ ఉన్నారు. 35 lakhs ఓటర్స్ అంటే దాదాపు డబుల్ వేసుకోండి నాన్ ఓటర్స్ అదంతా. మిగతాది మినీ ఇండియా, మీరు ఏ రాష్ట్రం నుంచి అయినా కూడా అక్కడ ఉన్నారు. ఇండస్ట్రియల్ జోన్ ఉన్నది, కాలేజెస్ ఉన్నాయి, చిన్న వర్కర్స్ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలు ఈరోజు అక్కడ ఒక మీరు ఫ్లైఓవర్స్ ఉన్నాయి, కొన్ని సికింద్రాబాద్లో డిఫెన్స్ తోటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాలి. ఎప్పుడైతే ఇది ఒక నేషనల్ పార్టీ చేయగలుగుతుంది. ఇప్పటి వరకు ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు చూడండి సెంట్రల్ తోటి ఏ విధంగా డిఫరెంట్ పొలిటికల్ పార్టీలుగా డిఫరెంట్ కావచ్చు, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్గా ఆ పార్టీకి కూడా ప్రజల డెవలప్మెంట్ కావాలి, కాంగ్రెస్ పార్టీ కూడా డెవలప్మెంట్ కావాలి. కాబట్టి వీళ్ళు పోయి కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు కలిసి నిన్నగాక నిన్న ఈరోజు పేపర్లో చూసామని ట్రిపుల్ సంబంధించి వచ్చింది, రోడ్స్ గురించి కూడా చేశారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ యాజ్ ఏ ఎంపీగా రేపు గెలిచిన తర్వాత ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించేదానికి డెఫినెట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ట్రిపుల్ ఆర్ వచ్చిందంటే మేజర్ పార్ట్ మీ కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళే ఛాన్స్ వెళ్తుంది. రోడ్స్ అది ఇంకా కొన్ని అంటే ఏ సమస్యలు ఉన్నా కూడా సెంట్రల్ తోటి సమస్యలు తిరుగుతాయి, స్టేట్ గవర్నమెంట్కి అంత ఫండింగ్ ఉండదు. కాబట్టి ఆ కార్యక్రమాలు డెఫినెట్ నేను అవన్నీ తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫాదర్ ఇన్ లా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో అందరికీ వెల్ నోన్ ఫేస్, వెల్ నోన్ నేమ్, వెల్ నోన్ ఫేమ్, ఎవ్రీథింగ్. సో మీరు పెద్దగా వాడుకోరా కార్డు, మీరు వాడుకోరు నాకు తెలుసు. బట్ ఏమైనా ఆయన వచ్చే అవకాశం ఉందా, మీకు ఏమైనా సపోర్టివ్గా ఉండే అవకాశం ఉందా? హౌ ఇట్ కుడ్ బి, ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అన్న గారు మా ఫ్యామిలీ మెంబర్, నేను అందుకే అడగొద్దా అని చెప్పి నేను వెనక ముందు అవుతూనే అడిగా. మెగాస్టార్ చిరంజీవి గారు మాకు ఎంతో అనుబంధం, ఎంతో ఆప్యాయత అంతా ఉన్నది. సో యాజ్ ఏ ఒక పర్సన్గా నాకు వాళ్ళ యొక్క సపోర్టు, మోరల్ సపోర్టు అన్నీ నాకు డెఫినెట్ ఉంటుంది. నా కోసం తగిన విధంగా అరే మా మామయ్య కాంటాక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఇంకోటి అర్జున్కి తెలుసు నేను ఆల్రెడీ పాలిటిక్స్లోనని. సో ఆయనకు ఇది కొత్త కాదు, నేను అంతకుముందు కాంగ్రెస్లోనని కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్ నాకు మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఆయన తగిన సూచనలు కూడా చేస్తే చేయొచ్చు. ఆ విధంగా అనమాట. ఆయనకుంది ఎక్స్పీరియన్స్ కూడా, గతంలో ప్రచారం చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి హీ మే హెల్ప్. దానికంటే ఇంకెక్కువగా మీరు అన్నట్టు ఇప్పుడు ఈరోజు అర్జున్ పేరు యూత్లో పెద్ద ఎత్తున ఉన్నది. ది బెస్ట్ యాక్టర్ మరి నేషనల్ అవార్డు కూడా అతనికి వచ్చింది. నేను ఎక్కడ పోయినా కూడా మీరు నమ్మరు, చాలామంది యూత్ నాకు కొందరు గుర్తుపడతారు అర్జున్ తోటి సినిమాలో ఉన్నప్పుడు. కొందరు తెలుసుకొని ఇమీడియట్గా సార్ మేము అర్జున్ గారి ఫ్యాన్స్ అంటారు, మేము మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అంటారు, మేము మీకు ఇమ్మేట్ సార్ మీరు ఏదే అని నాతోటి అటాచ్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటారు. సో నాకు ఆ అడ్వాంటేజ్ అనేది డెఫినెట్ ఉంటుంది. సో దట్టు మీ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా యూత్కి ఉండే క్రేజ్ అర్జున్కి యూత్లో ఉండే అది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే సార్ నెక్స్ట్ ఒక రకంగా మోడీ మైనియా బాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు, ఇవన్నీ చెప్పాను. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటండి, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అన్న గారు ఇప్పుడు నేను చూడండి, నేను కూడా రోజు దేవుని పూజిస్తా. ఎవ్రీడే మార్నింగ్ మా ఇంట్లో రోజు పూజలు చేస్తూ ఉంటారు. అయితే మరి నేను ఆ పార్టీకి పోలేదు కదా. దేవుడు మతము అనేది ఒకటి, మనం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి. ఈ దేశం అనేది డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి మన దగ్గర, మతము, కులము, వర్గము,
కాశ్మీర్లో ఒక తీరుగుంటుంది, కన్యాకుమారి ఉంటుంది, మన హైదరాబాద్ ఒక తీరుగుంటుంది, విజయవాడలో ఒక తీరుగుంటుంది. ఈ విధంగా ఇంత డిఫరెన్సెస్ ఉన్న ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక దగ్గర చేస్తుంది. అది 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 ఇంపార్టెంట్, అదే అనమాట. దానితోటి కాంగ్రెస్ పార్టీ అనేది డెఫినెట్. విల్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి పూర్తి స్థాయి క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతుందని, తదనుగుణంగా రానున్న ఎన్నికల్లో విజయం సాధించి తీరుతాననే విశ్వాసాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు.